హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మీకు 10 నిమిషాల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రీతిదాయకమైన కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మీరు చూసి చేసుకోండి. ముందుగా నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. మీరు వెనక ఉన్న బ్రౌన్ కలర్ తీసారనుకుంటే తీసేయవచ్చండి, నేను ఇలానే ఉంచాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి, అంత వడగట్టుకుంటున్నాను. పాలంత తీసుకోవాలన్నమాట. నీట్గా కొంచెం వాటర్ యాడ్ చేయండి గ్రైండ్ చేసేటప్పుడు. వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి పాలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందండి. మనం తీసిన పాలు, నేను రైస్ ఎంత తీసుకున్నానో దాని తగ్గట్టు వేసుకుంటున్నానండి. నేను కొబ్బరి పాలు తీసింది 1.5 గ్లాస్ అయింది. చిన్న టీ కప్ అండి, చిన్న టీ కప్పుతో 1.5 అయింది. 1.5 ఏమో వాటర్ యాడ్ చేస్తున్నానండి. టోటల్ 3 అయింది అన్నమాట. నేను రైస్ ఏమో 1.5 టీ కప్పు తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా. 3 విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో త్వరగా అయిపోతుంది. నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నానండి మీకు చూపిద్దామని చెప్పి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, క్వాంటిటీలో మీరు ఎక్కువ తక్కువ చూసుకోండి. అంతలో తాలింపు పెట్టుకుందామండి. చిన్న కడాయి పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కొంచెం శనగపప్పు, మినపప్పు అంత కొంచెం కొంచెం వేస్తున్నానండి, మీరు చూసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 మిరియాలు వేస్తున్నానండి. అల్లం ముక్కలు కూడా చూడండి, అంత తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకున్నాను, మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకున్నానండి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందే నేను పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తురుముకున్నాను, అది యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేస్తున్నానండి, మగ్గనిస్తాను. దీంట్లోనే మనము ఫస్ట్ మిల్క్ యాడ్ చేసి వండాం కదండి, కోకోనట్ మిల్క్. ఆ రైస్ తీసేసి దీంట్లో యాడ్ చేసి కలిపేస్తున్నాను. 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలండి. అయిపోయిందండి, రెడీ. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుందండి. ఏదో టైం ఉండదు అని చెప్పి పోస్ట్పోన్ చేసుకోకుండా ఇలా చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.